బైబిల్ ఉన్నట్లయితే మనందరికీ తెలిసిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంకి వెళ్దాం. ఈరోజు మన ట్రైన్ కొద్దిగా మెల్లగా నడుస్తూ ఉంది. రోమన్స్ చాప్టర్ 12, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. గాడ్ ఈస్ గుడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రోమన్స్ చాప్టర్ 12. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. 2వ వచనం మొదటి భాగం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలండి, ఇక్కడ చూడండి. ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. వావ్, ఇది చాలా 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 ప్రాముఖ్యమైన అంశం మన ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తా ఉంది అపోస్తలుడైన పౌలు ద్వారా అంటే, మనము దేవుని బిడ్డలమైన మనము ఏం చేయకూడదంటే ఈ లోక మర్యాదను అంటే మర్యాదను అంటే ఏంటి? ఈ లోక విధానాలను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అవునండి, ఈ లోక మర్యాదలను, ఈ లోక విధానాలను, ఈ లోక పద్ధతులను మనం ఏం చేయకూడదండి? అనుసరింపకూడదు. క్లియర్గా దేవుడు ఏం చెప్తా ఉన్నాడు మనకు? ఈ లోక మర్యాదను, ఈ లోక విధానాలను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. ఓకేనండి? ఇంతకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అంటారా? వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద ప్యాటర్న్స్ అండ్ ద సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదలను, ఈ లోక విధానాలను, ఈ లోక పద్ధతులను మనము అనుసరించకూడదు. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడి ఏర్పరచబడిన ప్రజలము కాబట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు మీరు నేను స్పెషల్ పీపుల్ అని? అవునా? దేవుడు స్పెషల్గా మనల్ని ఏర్పరచాడండి. మనం దేవుడు ఏర్పరిచిన స్పెషల్ ప్రజలము కాబట్టి స్పెషల్ పనులే మనం చేయాలి, స్పెషల్ విధానాలే మనము పాటించాలి. ఆ స్పెషల్ విధానాలు ఏంటివి? ఇందులో ఉన్నదే. ఈ వాక్యపు విధానాలను మనము పాటించాలి. అక్కడ ఏం చెప్పబడుతుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే ఇంకే మర్యాద అనుసరింపాలి ఈ లోక విధానం కానప్పుడు? వాక్య విధానంను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బి నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను, లోక విధానాలను మనం పాటించకూడదు. దేవుని వాక్యమును మనము పాటించాలి, దేవుని విధానాలను మనము పాటించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఈ లోక విధానాలు ఏ విధంగా ఒకరి డెస్టినీని మార్చగలవో మనం ఈ రోజున చూద్దాం. ఓకేనండి? ఈ లోక విధానాలు ఎవరైనా పాటించారనుకోండి, వాళ్ళ డెస్టినీ, వాళ్ళ గమ్యము ఏదైతే ఉందో అది నాశనం వైపు వెళ్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకొరకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోక మర్యాదను అనుసరించకు. ఈ లోక మర్యాదను అనుసరించవనుకో నాశనం వైపు నువ్వు వెళ్తావు. వెరీ మచ్ క్లియర్. అవునండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. ఎంతమంది తెలుసా అండి? ఎందుకు విడిపించబడ్డారు ఐగుప్తు నుండి? దేవుని వాగ్దాన ప్రకారము ఎక్కడికి వెళ్ళాలని విడిపించబడ్డారు? ఎక్కడికండి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలని. దేవుని చిత్తం ఏంటి ఇశ్రాయేల్ ప్రజల మీద? వాళ్ళు బానిసత్వం నుండి విడిపించబడాలి, వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. అది ఎవరి చిత్తము? దేవుని చిత్తం. మళ్ళీ దేవుని చిత్తం జరిగిందా? వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంకి వెళ్ళారు, కానీ విడిపించబడ్డవారు వెళ్ళలేదు. మధ్యలో ఉన్న తరము, ఆ 20 years లోపు, తర్వాత అరణ్యంలో పుట్టిన తరము, వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? అసలు అబ్రహాముకు దేవుడు చెప్పాడు ఏమని? నీ సంతానము 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఎంతమంది తెలుసండి? ముందుగానే అబ్రహాముకు చెప్పాడు. అప్పటికి ఇస్సాకు పుట్ల, యాకోబు పుట్టల. అవునండి? యాకోబు సంతానం పుట్టారండి?
వీళ్ళు ఎవరు లేనప్పుడే దాదాపు 100 years బిఫోర్ దేవుడు చెప్పాడు, నీ సంతానము 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. నేను వారిని నా మైటీ హ్యాండ్తో, నా బల శౌర్యముతో వారిని విడిపించి నీకు చూపెట్టిన ఈ కానాను దేశానికి వాళ్ళని తీసుకొని వచ్చి నీకు చేసిన వాగ్దానంను వారి జీవితంలో నెరవేరుస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానము, ఈ మాట చెప్పిన దాదాపు 530 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆ ఐగుప్తు చెరలో నుండి విడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవునండి. ఎవరిని పంపించాడు విడిపించడానికి? మోషే అనే తన సేవకుని లేపుకొని, అంటే లేవనెత్తి, హీ రేస్డ్ మోసెస్ టు డెలివర్ ఇజ్రాయెల్ ఫ్రమ్ దట్ క్యాప్టివిటీ. అవునండి. ఇప్పుడు మోషే వెళ్ళి ఫరోకి చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఈ మాట, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పంపించు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఫరో వింటాడా? వినడా అండి? 10 సార్లు ఏం జరుగుతుంది? పంపించయ్యా బాబు అంటే, ఆహా నేను పంపించను. ఏం జరిగింది? 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశమంతా కూడా అస్తవ్యస్తంగా మార్చబడింది, మొత్తం నాశనం అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? ఇది మనందరూ తెలిసిన స్టోరీనే. అయితే దేవుడు తన మహాకృపలో, తన బల శౌర్యంతో, మైటీ హ్యాండ్తో ఇశ్రాయేల్ ప్రజలను ఆ 10వ తెగులు తర్వాత ఫరో కఠిన హృదయాన్ని మార్చి పంపించేశాడు. అవునండి. పంపించిన తర్వాత వీళ్ళు దాదాపు 1 దినము ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఫరో మనసు మళ్ళా మారింది. వాళ్ళని తీసుకురండి అని చెప్పాడు. పద వెళ్ళి వాళ్ళని తెచ్చుకుందాం. ఎంతమంది గుర్తుంది? వీళ్ళు వస్తా ఉంటే దేవుడు అద్భుత రీతిగా ఆ ఎర్ర సముద్రంను 2గా చీల్చి ఒక హైవేగా మార్చి అందులో నుండి వీళ్ళను, ఇశ్రాయేల్ ప్రజలను, బ్రిడ్జ్ కట్టలేదండి. ఏం చేయలేదు? బ్రిడ్జ్ కట్టల. 2గా చీల్చి హైవేగా మార్చి రోడ్ని, ఆ సీ బెడ్ ఏదైతే ఉందో దాన్ని హైవేగా రోడ్గా మార్చి వాళ్ళని నడిపించాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రంను దాటారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినది? ఎంతండి? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు వాళ్ళని ఎందుకు విడిపించాడు? వాగ్దాన దేశంను వాళ్ళు స్వాధీనపరచుకోవాలని విడిపించాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో స్వాధీనపరచుకోవాలి కదా, వాళ్ళు మధ్యలోనే స్వాధీనపరచుకోకుండా అయిపోయారు. ఎందుకు? సనుకోవడం, కొనుక్కోవడం ద్వారా. ఓకే, వెరీ గుడ్. ఎందుకు? దాని కారణమే. ఎందుకు వాళ్ళు సనిగారు, ఎందుకు కొనిగారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏ కారణం బట్టి, ఎవరి ప్రభావంతో వాళ్ళు సనిగారు, కొనిగారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి, యూజువల్గా ఎలా ఉంటుందంటే, మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా మనకు వచ్చి పక్కన ఏమైనా ఎక్కిచ్చారనుకోండి, అప్పుడు మనం ఇంకా కొద్దిగా బూస్టర్ అవుతుంది అది. అవునా అండి? మనం ఆల్రెడీ కొద్ది కోపంలో, బాధలో ఉన్నాము. పక్కన వచ్చి ఒకరు కొద్దిగా పంపు చేశారనుకోండి, అప్పుడు మనకి ఏమైతే మనం పంప్ అయిపోయి కొద్దిగా ఫైర్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు పంపు కొట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి, బైబిల్ ఏం చెప్తుందంటే, వారు నమ్మలేదంట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయలేదంట? అపనమ్మకంతో ఉన్నారట. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తెలుగులో వేరే వర్డ్ ఉండొచ్చు, ఇంగ్లీష్లో అయితే అన్బిలీఫ్ అని ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి మనము చదువుకుందాం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చూడండి, అవిశ్వాసము చేత వాళ్ళు ఏం చేయలేదంట.
ఇప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళని విడిపించాడు. ఎందుకు? వాగ్దాన దేశంలో ప్రవేశింప చేయాలని. ఇక్కడ విడిపించిన దేవుడు వీళ్ళు మధ్యలో ఉన్నప్పుడు ఏం చేశారు? వీళ్ళు అవిశ్వాసము చేత నడుచుకున్నారు. ఏంటి? దే వేర్ నాట్ బిలీవింగ్. ఓకేనా అండి? వాళ్ళు ఏం చేయలేదంట. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చిందండి. వీళ్ళు నిజంగా నమ్మలేని వాళ్ళైతే ఐగుప్తు నుండి ఎందుకు బయట అడుగు పెడతారు కాళ్ళు? అవునా కదండి? స్టార్టింగ్ వాళ్ళు నమ్మే ఉండాలి, మోషే చెప్పిన మాటలు నమ్మి ఉండాలి, ఆ అద్భుతాలు చూసి దేవుడు చేస్తాడు అని నమ్మి ఉండాలి. సో నమ్మి ఎర్ర సముద్రము దాటిన తర్వాత మధ్యలో ఎవరో వారి నమ్మకాన్ని భంగపరిచారు. అవునా కదండి? ఇప్పుడు నిజంగా వాళ్ళు అవిశ్వాసులైతే, నిజంగా వారు నమ్మని వారైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చేవాళ్ళే కాదు. ఐగుప్తులోనే బాగుంది, ఈ బానిస బతికే మాకు బాగుంది, మేము ఇలాగే బానిసలుగా ఉంటాము, బానిసలుగా మరణిస్తాము అని అక్కడే ఉండేవాళ్ళు. దే టుక్ ఎ స్టెప్ టు కమ్ టు ద ప్రామిస్ ల్యాండ్. అవునండి? అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? వారు అవిశ్వాసము చేతనే వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు, అడుగు పెట్టలేకపోయారు. ఎంతమంది ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరారు తెలుసా అండి? ఎంతమంది బయలుదేరారు తెలుసా? 30 లక్షల మంది. ఎంతమంది అండి? 30 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది అడుగు పెట్టారు? ఎవరా? ఇద్దరు, యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు. మిగతా అందరూ కూడా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. ఎక్సోడస్, నిర్గమకాండము 12వ అధ్యాయము. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలములు 6 లక్షల వీరులు. ఓకే అండి. ఎంతమంది అండి? పిల్లలు కాక, అంటే స్త్రీలు పిల్లలు 20 సంవత్సరాల లోపు వారు కాక ఎంతమంది అంట? 6 లక్షల వీరులు. 6 లక్షలు అంటే 6,000 సోల్జర్స్ గా. ఎంతమంది? 6 lakhs సోల్జర్స్ గా. ఎంతమంది అండి? 6 lakhs. అంటే ఇప్పుడు స్త్రీలను పిల్లలను అందరినీ కలుపుకుంటే ఎంతమంది అయినారట? 30 లక్షల మంది. అర్థమవుతుందండి? 6 lakh అడల్ట్స్, మెన్ స్టార్టెడ్ ఆఫ్. ఎంతమంది అండి? 6 లక్షల పురుషులు, వీరులు బయలుదేరారట. ఓకేనండి? సో వాళ్ళతో పాటు ఇంకెంతమంది స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ దాదాపు చాలా మంది స్కాలర్స్ ఏం చెప్తారంటే 30 లక్షల మంది, 3 million పీపుల్. ఎంతండి? 3 million పీపుల్. ప్రైజ్ గాడ్. ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు 38వ వచనం చదువుదాం. వీళ్ళు కాకుండా వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వెళ్ళారు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను. ఫస్ట్ ఏముంది? అనేకులైన అన్యజనుల సమూహము. అన్యజనుల. ఓ, వీళ్ళెవరు? ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పిలిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి బయలుదేరారు. అయితే వీళ్ళని చూసిన వాళ్ళు, ఐగుప్తులో ఉన్నవారు కొంతమంది ఆ 10 తెగుళ్ళు చూసి, దేవుని మహా కార్యములు చూసి, అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు అనుకొని ఏం చేశారు? వీళ్ళతో పాటు వాళ్ళు కూడా బయలుదేరారు. వారు నిజంగా దేవుని నమ్మిన వాళ్ళ కాదు. నిజంగా దేవుని నమ్మిన వాళ్ళ కాదు. అందుకే ఇక్కడ ఏముంది? అనేక అన్య జనుల సమూహం. ఇంగ్లీష్ లో చూస్తే మిక్స్డ్ మల్టిట్యూడ్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? మిక్స్డ్ మల్టిట్యూడ్. మిక్స్డ్ మల్టిట్యూడ్. ఈ రోజున మనం దేని గురించి నేర్చుకుంటున్నామంటే మిక్స్డ్ మల్టిట్యూడ్. అనేకమైన అన్యజనుల గురించి ఈరోజు నేర్చుకుంటున్నాము. అన్యజనుల సమూహము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరారు.
ఎర్ర సముద్రం దాటారు, రోజు మన్నా వస్తుంది, తింటున్నారు. వాళ్ళకి కావలసిన మోసే రాయి నుండో రప్ప నుండో నిలుస్తున్నాడు, తాగుతున్నారు హాయిగా. వాళ్ళు బాగానే ఆ అరణ్యంలో అద్భుతంగా నడిపించబడుతున్నారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అంటే ఎండ దెబ్బ లేదు, రాత్రి వెన్నెల దెబ్బ లేదు, చలి లేదు, మంచిగా కంఫర్టెడ్ లైఫ్ వాళ్ళు అరణ్యంలో జీవిస్తున్నారు. ఓకేనా అండి? అప్పుడప్పుడు మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్తున్నాడు, దేవుడు చెప్పిన మాట తీసుకొస్తున్నాడు. ఇవన్నీ బాగున్నాయి, మన్నా తింటున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఏం జరిగింది? విధేయులై దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగుపెట్టిన వీరు ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ ద్వారా ప్రభావితులయ్యారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా గొడవైంది అనుకోండి ఎవరికన్నా, వీళ్ళకి గొడవైన వాళ్ళకి పెద్దగా ఉండదు, మధ్యలో ఎవరిదో ప్రేరేపణ ఉంటుంది చూడండి, దానితో పెద్దగా అవుతుంది. ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం కదండి, డైరెక్ట్ గొడవ ఉండదు, పక్కన ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చూస్తున్నారా, దాని ద్వారా చిన్నగా మాటతో పోయేది గొడ్డల దాకా వస్తుందట. ఎందుకు? లోక విధానాలు, లోక మర్యాదలు, బయట విషయాల ప్రభావమును ఇంట్లోకి, జీవితంలోనికి తీసుకొచ్చినందువలన. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని ఒక్కసారి మనము లెట్స్ గో టు నంబర్స్. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, 4వ వచనం చదువుదాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులను మరలా ఏడ్చి, మాకెవరునూ మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. చాలండి, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందు మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం జరిగిందంట? ఈ విస్తృత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? మా దేశంలో మీరు ఉన్నప్పుడు అయితే ఏముండే? మంచి మీకు ఫిష్ ఉండే, మటన్ ఉండే, చికెన్ ఉండే, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మీతో పాటు మేము ఇక్కడికి వచ్చాము, మీకు మాకు ఈ అరణ్యంలో ఏమీ లేవు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అరే అవును కదా, అయ్యో అవును కదా, మాకు ఎక్కడ వస్తుంది, మాకు ముక్క ఎక్కడ వస్తుంది, మాకు కూరగాయలు ఎక్కడున్నాయి, ఉట్టి ఏమని తినమంటే ఆ తెల్ల మన్న తినమంటున్నారు. అర్థమవుతుందండి? స్టార్టింగ్ మాకు మాంసం లేదని ఇశ్రాయేలు ప్రజలు బాధపడలా. ఎవరు తీసుకొచ్చారు ఆ టాపిక్? విస్తృత మిక్స్ మల్టిట్యూడ్. ఏంటండి? ఎవరు? మిశ్రిత జనము, మిక్స్డ్ మల్టిట్యూడ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఏం చేశారు. ఎప్పుడైతే ఈ మిశ్రిత జనము ఎవరైతే ఉన్నారో, ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగా, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు. విశ్వాసంలో మొదలైన వాళ్ళు, దేవుణ్ణి నమ్మి అడుగుపెట్టిన వాళ్ళు, వీళ్ళ మాటల ద్వారా ఏం చేశారు? అవిశ్వాసులుగా దేవుని ఎదుట నడుచుకోవడం మొదలుపెట్టారు. దేవుని మాటకు, దేవుని వాగ్దానముకు అవిధేయులుగా అడుగులు పెట్టడం మొదలుపెట్టారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.